శనికి అధిపతి శనితో నివారణ ప్రహ్లాద రాజనీతి శాస్త్రం యోగాభ్యాసం నేర్పించిన స్థలం. ఎందుకు యోగం నాటి ఎండకశిపుడు వచ్చి బ్రాహ్మణ హత్య గోహత్య స్త్రీ హత్య ఈ పాపదోష నివారణకి యోగం ఉన్నాడు. నవనాశుడు 7వది ఇది. ఇది ఛత్రవట. ఛత్రవట అంటే ఆహోహో గంధం నాట్యం చేసినప్పుడు స్వామి పద్మాసనం వేసి కూర్చుంటాడు, తాళం వేస్తుంటాడు. ఇక్కడ ఈయన సంగీత ప్రియుడు. కేతు అధిపతి నవనాశుడు 8వది ఇది. అహోబిలం అప్పర్ అహోబిలం. అహోబిలం అంటే ఆశ్చర్యకరమైన గుహలో నరసింహస్వామి గురువులు ఉంటాడు. ప్రహ్లాద దర్శనం ఇచ్చిన స్థలం. ఈయన గురువు అధిపతి నవనాశుడు 2వది. ఆదిశంకరాచార్యులకి కరావలంబ స్తోత్రం చేసినప్పుడు చేతులు వచ్చిన స్థలం ఇది. ఈయన నవనాశుడు 2వది ఇది. పావన ఇక్కడ అహోబిలం నుంచి 2 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారు చెంచులక్ష్మి. స్వామి హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత గురువుని అడవిలో వచ్చినప్పుడు అమ్మవారిని చూసి సంతోషపడి కళ్యాణం చేసుకున్న స్థలము. బుధుని అధిపతి నవనాశనం 9వది. ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ అమ్మవారికి ముక్కుబట్టిన వాళ్ళు చేసుకొని తింటారు. నవనాశనం 9వది. ఇది మాలోల మహాలక్ష్మితో సహా సంతోషం ఉన్న స్థలం. మా అంటే లక్ష్మి, లోల అంటే ప్రియుడు, లక్ష్మీ ప్రియుడు. ఇక్కడ అమ్మవారి నుంచి లక్ష్మీదేవి. శుక్రుని అధిపతి నవనాశనంలో 3వది. దగ్గర భార్గవ తీసుకొని దగ్గర భార్గవ మరి అహోబిలం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. భార్గవ పరశురాముడు పూజ చేసి ప్రతిష్ఠ చేసిన దేవస్థానం ఇది. సూర్యుని అధిపతి నవనాశనం 6వది. తల వచ్చి కుడిదట్టు ఉంటుందాం. ఇక్కడ ఎందుకంటే సమాన చేతులు తల వచ్చి కుడిదట్టు ఉంటుంది. స్వామికి 4 చేతులు, చతుర్భుజుడు. ఇది కారింజ. అహోబిలం నుంచి పైకి పోయేటప్పుడు కుడిదట్టు వస్తుంది దేవస్థానం ఇది. ఆ కారింజ అంటే కానక చెట్టు కింద ఆంజనేయ స్వామి తపస్సు చేసినప్పుడు నరసింహస్వామి ప్రత్యక్షమైతే ఆంజనేయ స్వామిని రాముడు తప్ప వేరే దేవుడు పూజ చేయనప్పుడు నేనే రాముడిని అని చెప్పి నరసింహస్వామి బాణం పట్టుకొని అంటే బిల్లు పట్టుకొని రామావతారం ఇప్పించాడు. 3 కళ్ళు పెట్టుకుని శివావతారం ఇప్పించాడు. ఆదిశేషం పెట్టుకుని విష్ణు అవతారం ఇప్పించాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి 3వ అవతారం చూపించిన స్థలము. చంద్రుని అధిపతి నవనాశనం 5వది. ఇది జ్వాలా నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసిన స్థలం ఇది. పూర్తి కొండపైకి పోయిన తర్వాత 3 కిలోమీటర్ కొండెక్కలం ఇది. హిరణ్యకశిపుని సంహారం చేసిన స్థలం ఇది. స్వామికి 8 చేతులు, అష్టభుజుడు. ఇక్కడ వచ్చి తల వచ్చి కుడి తట్టు ఉంటుంది, ఎడమ తట్టు ఉంటుందాం. ఇక్కడ ఈయన వచ్చి 2 చేతులు సంహారం చేస్తుంటాడు. 2 చేతులతో తల కాలు పట్టుకుంటాడు. 2 చేతులు శంకు చక్రాలు, 2 చేతులతో పేగులు తీసి మెడల మాల వేసుకుంటాడు. ఈయన వచ్చి కుజునికి అధిపతి. కుజుడు అంటారు, మంగళ అంటారు, అంగారకుడు అంటారు. ఆయనకి అధిపతి నవనాశనంలో 1వది ఇది. ఇది వరాహ. హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత భూదేవిని పైన కూర్చొని సంతోషం కూర్చున్న స్థలం భూవరాహ అంటారు. ఈయన నవనాశనంలో 4వది ఇది. రాహుకు అధిపతి. అయినా